హాయ్ వివర్స్. స్త్రీ జీవితంలో గర్భధారణ అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. కానీ అనేక కారణాల వల్ల గర్భం పొందలేకపోతున్నారు. అసలు ముఖ్యంగా గర్భం రాకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకుంటే అమ్మ అనే పిలుపు మీ సొంతమవుతుంది. గర్భం రాకపోవడానికి కారణాలు: గర్భం రాని స్త్రీకి అన్ని పరీక్షలు చేయించడానికి ముందు భర్త వీర్యంలో వీర్య కణాలు ఉన్నాయో లేవో పరీక్ష చేయడం అవసరం. భర్త వీర్యంలో ఎటువంటి లోపం లేనప్పుడు స్త్రీలోని లోపం తెలుసుకోవడానికి క్షుణ్ణంగా పరీక్ష చేయడం అవసరం. వీర్య కణాలు పయనించడానికి వీలు లేనంత సన్నగా గర్భాశయం మార్గం ఉండటమో, గర్భాశయం అతి చిన్నగా ఉండటమో, గర్భాశయం ముందుకు వెనక్కి మెలితిరిగి ఉండటమో, అండవాహికలు మూసుకొని ఉండటమో స్త్రీకి గర్భం రాకపోవడానికి ముఖ్య కారణాలు. కొందరిలో అండమే విడుదల కాదు, లేదా అండాన్ని తయారు చేసే అండాశయాలు పిట్యూటరీ గ్రంథి నుండి తగిన ఉత్తేజం లభించకపోవడం వల్ల అండం తయారు కాదు. కొంతమంది స్త్రీలకి క్షయవ్యాధి వచ్చినప్పుడు గర్భాశయం దగ్గర కూడా వ్యాధి క్రిములు సోకి అండవాహిక మూసుకొని పోతాయి. ఇంకొందరికి మామూలు వ్యాధి క్రిములే గర్భాశయంలోకి చేరో ఆ పక్కకు చేరో చీముగడ్డలను తయారు చేస్తాయి. తరువాత ఆ చీముగడ్డలు పోయిన అండవాహికలు మాత్రం శాశ్వతంగా మూసుకొని పోతాయి. సో వివర్స్, పైన చెప్పిన కారణాలే కాకుండా ఇంకొన్ని కారణాలు ఉండవచ్చు. ఆ సమస్యను పరిష్కరించుకోండి, ఆ గొప్ప వరాన్ని పొందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.